హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కానీ, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి జొన్నలతో నేను ఒక రెసిపీలు చూపిస్తుపోతున్నాను. జొన్నలతో అంటే నార్మల్గా అందరూ చేసేది వచ్చేసి జొన్న రొట్టెలే చేస్తారు. సో జొన్న రొట్టెలే కాకుండా ఇలా వెరైటీస్ దోశ, ఇడ్లీ, ఎగ్ దోశ, పొంగనాలు ఇలాగ చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ జొన్న పిండితో. సో అవన్నీ ఎట్లా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిపోతున్నాను. దానికోసము ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ మినపప్పుకి బాగా మనం కొంచెం వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా దాన్ని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని మనం ఒక మార్నింగ్ ఒక 4 అవర్స్ ఒక 3 అవర్స్ అట్లా బాగా నానితే సరిపోతుంది. తర్వాత బాగా నానే ముందు ఇలా ఒక స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు అలాగే అటుకులు కూడా. ఈ అటుకులు వచ్చి మనం మినపప్పు మిక్సీ పట్టుకుంటాము అన్ని ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఒక చిన్న కప్పుతో కొంచెం అటుకులు కూడా నేను సోక్ చేసి పెట్టాను. బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవి రెండు బాగా నానిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ పట్టుకుందాం అన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు అటుకులు కూడా మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం అన్నమాట. ఈ మిక్సీ పట్టుకుని దాంట్లో ఇప్పుడు మనం జొన్న పిండి ఉంటుంది కదా, ఆ జొన్న పిండిని ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల జొన్న పిండిని నేను వాడుకుంటున్నాను అన్నమాట. 3 గ్లాసులు జొన్న పిండిని వేసి ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా చేత్తో కలుపుకుంటున్నాను. బాగా ఇవి కొంచెం ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఇలా ఉండలు కట్టుకుంటే బాగా స్మూత్గా మనం బాగా కలుపుకోవాలి. లేదా మిక్సీలో అయినా, అలాగైనా పెద్ద మిక్సీ అయితే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే కలుపుకున్నాను. చూడండి, అలాగా లంప్స్ లేకుండా బాగా నీట్గా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇది కలిపి పెట్టేసుకొని నైట్ నిద్రపోయే ముందు కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని మనం నైట్ అంతా అలాగే వదిలేసేయాలి. నైట్ అంతా వదిలేసాక మార్నింగ్ లేసి మనం తీసి చూసుకుంటాం. నార్మల్ ఇడ్లీ, దోశ బ్యాటర్ మనం ఎట్లా రెడీ చేసుకుంటామో సేమ్ అంతే. నైట్ అంతా మనం వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసిన వెంటనే ఇట్లా బాగా ఫర్మెంటెడ్ అయిపోయి ఉంటుంది పిండి. చూడండి బాగా అర్థమవుతుంది కదా, బాగా పొంగింది పిండి. ఇది చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దీన్ని. అలాగే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ బాగా పర్సంటేజ్ పెంచుతుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, అలాగే ఎముకలు కూడా బలంగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మెయిన్గా వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందండి ఇవి తినడం వల్ల. జొన్నలు రొట్టెలు మ్యాక్సిమం ఎక్కువ తింటారు నైట్లో. జొన్న రొట్టెలు అయితే కొంచెం చేయడానికి కూడా అవి కొంచెం కష్టం అయిందన్నమాట బాగా వచ్చేంత వరకు. సో బాగా వచ్చేంత వరకు మనం ఇలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు కదా, వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత మనకు కొంచెం బ్యాటర్ కొంచెం పక్కన తీసుకొని కలుపుకుంటాం అనమాట. ఇక్కడ నేను చట్నీకి రెడీ చేస్తున్నాను. చట్నీ కోసం కొంచెం పల్లీలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అలా కొంచెం లైట్గా వేయించుకొని తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. మనకి ఎంత మావు కావాలో, మనం ఎన్ని దోశలు అలాగ మనం యూస్ చేసుకుంటామో కొంచెం పిండి తీసుకొని మిగిలిన పిండిని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇందులో కొంచెం నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని బాగా బాగా మనం తిప్పేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసి అవి ఉండలు కట్టకుండా సాల్ట్ అదంతా బాగా ఈవెన్గా వేసుకొనేసి ఇంకా ఇంకేం మనం 5 నిమిషాలు కూడా పెట్టిన అవసరం లేదండి. బాగా కలిపేసేసుకుంటే బాగా ఫర్మెంటెడ్ అయిపోయి ఉంటుంది పిండి కూడా. ఇంకా మనం దోశ కానీ, ఇడ్లీ కానీ, ఈ బ్యాటర్ని ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. వాటర్ నార్మల్ ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు. లేదా మనం దోశలు వేసుకోవచ్చు, అలాగే ఎగ్ దోశ వేసుకోవచ్చు. అట్లా మనకి ఏ ఇష్టం వచ్చిన వెరైటీస్ చేసుకోవచ్చు. నార్మల్ దోశ అయితే రొటీన్గా నార్మల్గా తిన్నట్టే కాకుండా కొంచెం హెల్తీగా, అలాగే మనకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఏమేమో ట్రై చేస్తుంటాం కదండి, అవన్నీ ఓట్స్ అని అవన్నీ ఇవన్నీ. అవి ఓట్స్ మామూలుగా అందరికీ కూడా అంత టేస్ట్ తినబుద్ధి కాదు, మ్యాక్సిమం తినరు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి జొన్న దోశలు, ఇంకా అలాంటివి జొన్నతో ఇడ్లీలు కానీ ఇలాంటివి చాలా రెసిపీస్ కూడా మీరు ట్రై చేసుకొని ఒకసారి తిని చూడండి. టేస్ట్ అయితే బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. దీంట్లో పల్లీ చట్నీ కానీ, అలాగే అల్లం చట్నీ కానీ, ఏ చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
ఒక దోశ అంటే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక 3 గ్లాసెస్ వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోండి మీరు. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి దోశ కొంచెం సాఫ్ట్గా వద్దు అనుకుంటే ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ 3 గ్లాసెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకెంతని ఈ దోశలోకి వచ్చి నేను చట్నీ రెడీ చేశాను కదా, ఇంకా అలాగే పప్పు కూడా చేసి ఉన్నాను. సో ఆ పప్పు అలాగే చట్నీని సర్వ్ చేసుకుంటున్నాము. నార్మల్ దోశలు అయితే మనం ఎన్ని తిన్నా మనకి డైట్లో ఉన్నప్పుడు అయితే డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే వాళ్ళకి ఆ టైంలో తినరు మ్యాక్సిమం. దోశ ఇడ్లీ అవాయిడ్ చేసేసి ఓట్స్ కానీ ఇంకా ఏదన్నా వేరే డైట్లో ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా కంట్రోల్ అవుతుందండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. జొన్న దోశని చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే ఇడ్లీ కూడా సేమ్ అదే బ్యాటర్తో ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అంతేను. పప్పు చట్నీ కాంబినేషన్లో సూపర్ ఉంది. ఒకసారి మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి. దోశని కూడా ఏం విరిగిపోకుండా బాగా నీట్గా వస్తాయి పోసుకుంటే దోశ వేసేటప్పుడు కూడా. మనకి ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టేసుకొని దోశ పోసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకో సైడ్ టర్న్ చేయకుండా తీసేసుకోండి. లేదు సాఫ్ట్గా కావాలంటే టూ సైడ్స్ బాగా కుక్ చేసుకోండి. దీంట్లోనే మా పాప అయితే నార్మల్ దోశ వద్దు మమ్మీ నాకు ఎగ్ దోశ కావాలని చెప్పింది. సో తన కోసం నేను ఎగ్ దోశ వేస్తున్నాను. సేమ్ అంతే, కాకపోతే ఎగ్ మనం చేసేదంతే దానిపైన. అమ్మాయి అయితే కారము అవన్నీ తినదు. సో తన కోసమని ఇట్లా ప్లెయిన్గా వేస్తున్నాను. మన కోసం అయితే కొంచెం ఆనియన్స్, కొంచెం కారము, కొంచెం సాల్ట్ అన్నీ చల్లుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత నేను పొంగనాలు చేద్దాం అనుకున్నాను సేమ్ బ్యాటర్తో. నెక్స్ట్ డే కొంచెం ఉంది కదా, సో నెక్స్ట్ డే సేమ్ దోశ అవి కాకుండా దాంతోనే కొంచెం ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. బాగా మిక్స్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత పొంగనాలు పెట్టేశాను. ఇవి కూడా టేస్ట్ బాగా వచ్చాయి. రోజు దోశలు అలాగే వేసిస్తే మనమైతే తింటాం, పిల్లలు తినరు కదా. సో రోజుకు ఒక వెరైటీ ఇట్లాగా హెల్తీగా చేసుకొని తినండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.